భాగ్యనగరంలో ప్రయాణం అంటేనే జనం వణికిపోతున్నారు. ఐటీ హబ్గా గ్లోబల్ సిటీగా దూసుకుపోతున్న హైదరాబాద్లో రోడ్ల దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సింది. ముఖ్యంగా నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే అమీర్పేట మెయిన్ రోడ్డు నరక కూపాన్ని తలపిస్తుంది. ఒకవైపు ఊపిరాడకుండా చేస్తున్న దుమ్ము, మరోవైపు ప్రాణాలు తీస్తున్న గుంతలు. అమీర్పేట పాత బిగ్ బజార్ ప్రాంతంలో పరిస్థితి మరి దారుణంగా తయారైంది. వాహనాలు వెళ్తుంటే లేస్తున్న దుమ్ము కారణంగా పాదచారులు ముఖానికి బట్టలు కట్టుకొని నడవాల్సి వస్తుంది. శ్వాస పీల్చుకోవడం కూడా గగనమైపోతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో అత్యంత కీలకమైన రద్దీగా ఉండే ప్రాంతాల్లో అమీర్పేట ఒకటి. కానీ ఇక్కడ ప్రయాణించాలంటే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ ఓల్డ్ బిగ్ బజార్ రూట్లో ఉన్నాము. అంటే పంజాగుట్ట నుంచి అమీర్పేట వైపు వెళ్ళే రోడ్డు ఇదంతా కూడా మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. రోడ్డు ఎంత అధ్వానంగా తయారైందో, మొత్తం అంతా కూడా గుంతలు తేలి దారుణంగా తయారైంది. ఇక్కడ నిత్యం వేలాది మంది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. లక్షలాది మంది ప్రజల సంచారంతో బిజీగా ఉండే ఈ జాతీయ రహదారి ప్రస్తుతం అయితే అధ్వాన స్థితికి చేరుకుంది. ఓవైపు లేస్తున్న దుమ్ము, మరోవైపు ముక్కు మూతి మూసుకొని ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు. ప్రస్తుతం ఈ రహదారి గుండా ప్రయాణించాలంటేనే ఇటు ప్రజలు, వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. రోడ్డు దెబ్బతినడం వల్ల కూడా ఇటు వాహనాలు వెళ్తున్నప్పుడు విపరీతంగా దుమ్ము రేగుతుంది. ఈ భారీ దుమ్ము కారణంగా కూడా కాలినడకన వెళ్లే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతుండడంతో రోడ్డుపై వెళ్లేవారు ముక్కుకి మూతికి బట్టలు లేదా రుమాళ్ళు అడ్డుగా పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా దారుణంగా అయితే తయారయ్యాయి. పెద్ద పెద్ద గుంతలు, నిత్యం ప్రమాదాలు కూడా ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. దుమ్ము సమస్య ఒకవైపు వేధిస్తుంటే మరోవైపు రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు వాహనాల పాలిట మృత్యు పాశాలుగా మారాయి. జాతీయ రహదారి అయినప్పటికీ సరైన పర్యవేక్షణ, మరమ్మతులు లేకపోవడంతో రోడ్డు మొత్తం అంతా కూడా గుంతలమయమైంది. బైక్లపై వెళ్లేవారు ఈ గుంతలు తప్పించబోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో చూసుకున్నట్లయితే కూడా ఈ గుంతలు సరిగ్గా కనిపించకపోవడంతో వాహనాలు కూడా అదుపు తప్పి కింద పడిపోతున్న ఘటనలు కూడా నిత్యం ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇదే ప్రాంతంలో యూటర్న్ కూడా ఉండడంతో కూడా పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఒకవైపు గుంతలు, మరోవైపు దుమ్ము కూడా లేస్తుండడంతో కళ్ళు మూసుకొని ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రయాణించేటప్పుడు వాహనాల వేగం స్లో అవుతుండడము, యూటర్న్ తీసుకునే దగ్గర వాహనాల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుండడంతో ప్రయాణికుల విలువైన సమయం కూడా వృధా అవడమే కాకుండా తీవ్ర అసహనానికి గురవుతున్నారు. నగరంలో ఇంతటి కీలకమైన మార్గాన్ని అధికారులు ఇలా గాలికి వదిలేయడంపై స్థానిక ప్రజలు, ఇటు చుట్టుపక్కల ఉన్న షాప్స్ యజమానులు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడండి ఈ రోడ్ ఎలా ఉందండి. రోడ్ అమీర్పేట ఓల్డ్ బిగ్ బజార్ దగ్గర ఉన్నది. ఈ రోడ్డు చాలా గుంతలమయమైపోయింది. ఈ రోడ్డు మొత్తము అధ్యయనంగా అయిపోయింది. ఎవరు పట్టించుకుంటలేరు. 2 వారాలు అవుతుంది తవ్వి. ఈ రోడ్డు మరీ చూడండి ఎలా ఉంది. చూడండి నాకు బండి టూ వీలర్స్ చిడ్డయి కింద పడిపోతున్నారు మనుషులు. వెహికల్ కూడా అలా స్లో అయిపోయి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. యూటర్న్ కాడ కూడా చాలా గుంతలమైంది. మీకు కొంచెం ముందుకెళ్ళి చూస్తే మీకు మొత్తం గుంతలు ఉంటుంది చూడండి. మొత్తం అంతా దయచేసి ప్రభుత్వం స్పందించి దీనికి ఎట్లయినా, ఇప్పటిదాకా 3-4 పడిపోయారు కూడా. మార్నింగ్ అయితే చాలా గుంతలు ఉండేది. ఇప్పుడు న్యాయం ఉంది. ఇప్పుడైతే దుమ్ము ధూళి లేస్తుంది. మీరు ఒకసారి చూడండి. దీని గురించి ప్రభుత్వం స్పందించి జల్దీ చేస్తే రోడ్ బాగుంటుంది. ఎందుకంటే హెవీ రోడ్ అండి, ఇది హైవే రోడ్ కదా. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. ఇక యూటర్న్ ఉంది, ఆడ ముందర కూడా యూటర్న్ ఉంది. చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రభుత్వం స్పందించి ఈ రోడ్ మంచి చేస్తే బాగుంటుంది. ये रोड डाल के 1 हफ्ता हो गया है. ये डेनिस डाले सो है, उसके ऊपर सीमेंट डाले, थोड़ा पूरा ट्रस्ट आ रहा. अभी थोड़े ठंडा मौसम है बोल के ट्रस्ट नहीं आ रहा, मगर डेली तो ट्रस्ट पूरा पब्लिक के ऊपर जाला. छोटे छोटे स्कूल के बच्चे जा रहे, बहुत प्रॉब्लम हो रहा है. इधर पब्लिक को प्रॉब्लम, गाड़ियों को प्रॉब्लम हो रहा. पूरा ट्रस्ट गिर रहा. ये पूरा गाड़ियाँ स्लिप होके डेली 1-2-3 आदमी गिर जा रहा. इसका जिम्मेदारी गवर्नमेंट रहता. దుమ్ము కారణంగా శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయని పాదచారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే జీహెచ్ఎంసీ, అదేవిధంగా సంబంధిత జాతీయ రహదారి అధికారులు కూడా తక్షణమే స్పందించి ఈ రోడ్డుపై ఉన్న గుంతలన్నీ పూర్తి చేసి, అదేవిధంగా ఇక్కడ ప్యాచ్ వర్క్ మొత్తం అంతా కూడా చేసి ఈ రోడ్డు సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కోరుతున్నాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు. పెద్ద పెద్ద వెహికల్స్, ఆర్టీసీ బస్సులు కూడా ఇటువైపు నుంచే వెళ్తున్నాయి. ఈ సమస్య మరింత దారుణంగా మారుతుందని కూడా చెప్పొచ్చు రోజు రోజుకి. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.